ఇప్పుడు మీ హయాంలో కల్తీ నెయ్యి కలిసినా జగన్ గారే కారణం అంట. మరి 2018లో కూడా అదే బోలే బాబా డైరీ సప్లై చేసింది కదా. ఇంకా ప్రజలు తప్పుదో పట్టిస్తూ ఇక్కడ జగన్ పాపాలకు మరో అధికారి బలి, వైవీని వదిలేస్తారా? సంతకం సుబ్బారెడ్డిది, శిక్షేమో సింగాల్క, ఎవరో ఆంధ్రజ్యోతి. టెండర్ల నిబంధనలు సడలింపు సిఫార్సులు ఆమోదిస్తూ వైవీ సుబ్బారెడ్డి చేసిన తీర్మానం ఇది. బోర్డు అన్నాక చైర్మన్ గారు ఒక్కరే కాదు కదా, బోర్డు మొత్తం కలిపి కదా నిర్ణయం తీసుకునేది. బోర్డు సభ్యులకు సంబంధం లేకుండా నిర్ణయం తీసుకోరు కదా. రెండవది, టెండర్ నిబంధనలు మార్చినా కూడా అంతకుముందు సప్లై చేసినటువంటి డైరీలే సప్లై చేసింది తప్ప కొత్తగా వచ్చి ఒక డైరీ కూడా సప్లై చేయాల. మనకి ఎక్కడ జరగడానికి అవకాశం ఉంది? మీరు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు, మీరు రాజకీయ అవసరాల కోసం ఏదైతే ఇప్పుడు సింగాల్ని మీరు బలి చేశారు అది కదా రాయాల్సింది. సింగాల్ని మీరు బలి చేశారనే వార్త రాయాలి. పెద్ద చేపల్ని వదిలేశారా ఈనాడు? దాన్ని ఆమోదించి అమలు సహకరించిన చైర్మన్ అధికారులు నిందితులు కాదా? కల్తీ నెయ్యిలో 20 కోట్ల లడ్డు అయినా చైర్మన్ బాధ్యుడు కాదా? పెద్దలు అండలే కూడా ఢిల్లీ పిలిచి కమిషన్ డిమాండ్ చేయగలరా? నేను ఒక సూటిగా అడుగుతా ఉన్నా, అసలు మీరు మనుషులేనా? మనిషి పుట్టే ఈ వార్తలు రాస్తున్నారా? కడుపు కన్నం తినే వార్తలు రాస్తున్నారా? పరమ పవిత్రమైనటువంటి తిరుమల లడ్డూలు జంతువుల కొవ్వు, గొడ్డు కొవ్వు, దున్నపోతుల కొవ్వు అని మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు అది లేదు అని వచ్చిన తర్వాత కూడా ఇంకా కల్తీ కలిసింది, ఆ హయాంలో కలిసింది, ఈ హయాంలో కలిసింది. ఏ రిపోర్ట్ ఆధారంగా మీరు చెబుతున్నారు? సిబిఐ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సిట్టు ఎప్పుడు శాంపిల్ తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న శాంపిల్. మరి జగన్ గారి హయాంలో ఎట్లా కలిసింది? ఇప్పుడు మీ హయాంలో కల్తీ నెయ్యి కలిసినా జగన్ గారే కారణం అంట. బాధ్యులు చైర్మన్ మీద యాక్షన్ తీసుకోరా అని పెద్ద చేపలను వదిలేశారా? మరి 2018లో కూడా అదే బోలే బాబా డైరీ సప్లై చేసింది కదా. మరి అప్పుడు చైర్మన్ ఎవరు? పుట్టా సుధాకర్ యాదవ్ అనుకుంటా అయితే. సరే, అప్పుడు ఎవరు చైర్మన్ అనుకుంటే వాళ్ళు. మరి అందరి మీద చర్యలు తీసుకోవాలి కదా, అది కదా రాయాల్సిన వార్త. ఇంకా ప్రజలు తప్పుదో పట్టిస్తూ పాపం చేస్తూ ఉన్నారు మీరు. 2 పత్రికలో ఖచ్చితంగా దీన్ని అనుభవించి తీరుతారు, ఇదైతే వాస్తవం.